బొమ్మల కథలు. ఒక రాజ్యాన్ని వీరభద్రుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యానికి చాలా దూరంగా అడవికి సమీపంలో ఉన్న ఒక పాత గుహలో రామయ్య, అతని భార్య సీతమ్మ నివసిస్తూ ఉండేవారు. వారికి పిల్లల్లేరు. వారు చాలా పేదవారు. రామయ్య అడవికి వెళ్లి ఎండు కట్టెలు కొట్టి తెచ్చి పక్క ఊర్లో అమ్మగా ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బుతోనే వారిద్దరూ జీవనం సాగిస్తూ ఉండేవారు. వారికి తినడానికి సరైన తిండి, కట్టుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా వారి మనసు మాత్రం చాలా స్వచ్ఛమైంది. ఎవరికీ ఎలాంటి అపకారం చేయకుండా తమ కష్టార్జితం మీద మాత్రమే బతుకుతూ ఎంతో సంతృప్తిగా ఉండేవారు. ఒకరోజు సాయంత్రం రామయ్య అడవి నుండి కట్టెలు కొట్టి తిరిగి గుహకొస్తాడు. బాగా అలసిపోయి ఉంటాడు. ఏవండి, ఈరోజు చాలా అలసిపోయినట్టున్నారు. ముఖమంతా చెమటలు పట్టి పాలిపోయింది. వెళ్ళి ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి. నేను వేడివేడిగా గంజి కాచి ఉంచాను, తాగుదోరుగాని. అవును సీత, ఈ రోజు అడవిలో ఎండు కట్టెలు దొరకడం చాలా కష్టమైపోయింది. చాలా దూరం నడవాల్సి వచ్చింది. అయినా దొరికిన ఆ కొద్దిపాటి కట్టెలను సంతలో అమ్మితే కేవలం 2 గుప్పిళ్ల బియ్యం మాత్రమే వచ్చాయి. మన దరిద్రం ఎప్పుడు తీరుతుందో ఏమో ఆ భగవంతుడికే తెలియాలి. దరిద్రమే ఉందండి అందులో. మనం ఎవరి దగ్గర చేయి చాచి అడుక్కోవడం లేదు కదా. మన కష్టార్జితంతో మనం బతుకుతున్నాం. ఎవ్వర్నీ మోసం చేయడం లేదు, ఎవరి సొమ్ము ఆశించటం లేదు. ఇంతకు మించిన గొప్ప జీవితం ఏముంటుంది చెప్పండి? దేవుడు మనకి ఆరోగ్యకరమైన చేతులు, కాళ్ళు ఇచ్చాడు. కష్టపడి బతుకుదాం. మీరు వెళ్ళి కూర్చోండి, నేను గంజి తీసుకొస్తాను. రామయ్య గంజి తాగుతూ తన గుహ వంక చూస్తాడు. వర్షాకాలం దగ్గర పడుతూ ఉండడంతో గుహ పరిస్థితి అతనికి ఆందోళన కలిగిస్తుంది. చూసావా సీత, రాబోయేది వర్షాకాలం. ఈ గుహ అడుగు భాగమంతా ఎగుడుదిగుడుగా ఉంది. వర్షం వస్తే నీరంతా లోపలికొచ్చి మనం పడుకోవడానికి కూడా స్థలం లేకుండా పోతుంది. నేలంతా బురదగా మారుతుంది. అవునండి, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. వర్షాలు మొదలు కాకముందే ఈ గుహ అడుగు భాగాన్ని కాస్త తవ్వి సమానంగా చేసి మట్టిని గట్టిగా అలికితే బావుంటుంది. అప్పుడు నీరు లోపల నిలవకుండా బయటికి వెళ్ళిపోతుంది. మంచి ఆలోచన సీత. రేపు నేను అడవికి వెళ్ళను. ఇంట్లోనే ఉండి పార తీసుకుని గుహ నేలను చదును చేసే పని మొదలు పెడతాను. మన ఇల్లు మనమే బాగు చేసుకోవాలి కదా. మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య పార తీసుకుని గుహ లోపలి భాగంలో ఉన్న ఎత్తు ప్రదేశాల్ని తవ్వడం మొదలు పెడతాడు. మట్టి చాలా గట్టిగా ఉండడంతో అతనికి బాగా కష్టమవుతుంది. సీతమ్మ ఆ తవ్విన మట్టిని బుట్టలో ఎత్తి బయట పారబోస్తూ అతనికి సహాయం చేస్తూ ఉంటుంది. అమ్మో, ఈ మట్టి చాలా గట్టిగా ఉంది సీత. ఎన్నో ఏళ్లుగా ఎవ్వరూ ముట్టుకోని ప్రదేశం కదా. రాయిలాగా తయారైంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. మరీ అంత కష్టపడకండి. మనకెవ్వరి తొందర లేదు కదా. మెల్లగా చేసుకుందాం. పర్వాలేదులే సీత, ఈ రోజుకి సగం పనైనా పూర్తి చేయాలి అంటూ రామయ్య పారతో గట్టిగా నేలమీద కొడతాడు. అకస్మాత్తుగా పార ఏదో లోహపు వస్తువుకి తగిలి టంగుమని పెద్ద శబ్దం వస్తుంది. రామయ్య చేతులకు గట్టిగా జలధరింపు పుడుతుంది. అబ్బా, పార దేనికో గట్టిగా తగిలింది సీత. బహుశా కింద ఏదైనా పెద్ద బండరాయి ఉండుంటుంది. జాగ్రత్తండి, చేతులకి దెబ్బ తగులుతుంది. కాస్త పక్కకు తవ్వి చూడండి. అప్పుడు రామయ్య ఆ శబ్దం వచ్చిన చోట చుట్టూ మెల్లగా తవ్వడం మొదలు పెడతాడు. అక్కడ రాయి కనబడదు, కాని ఒక పెద్ద ఇనప్పెట్టెలాంటిది కనబడుతుంది. దానికి బాగా తుప్పు పట్టి మట్టి అంటుకొని ఉంటుంది. రామయ్య ఆశ్చర్యంగా, సీత, ఇటు చూడు, ఇదొక పెద్ద ఇనపెట్టెలాగా ఉంది. దీనికి పెద్ద తాళం కూడా వేసుంది. దీనిమీద ఏదో రాజముద్ర లాంటి గుర్తు కూడా కనబడుతోంది. సీతమ్మ దగ్గరకొచ్చి ఆశ్చర్యంతో చూస్తూ, నిజమేనండి, చాలా పాతకాల పెట్టెలా ఉంది. ఇదిక్కడికెలా వచ్చింది? మన గుహ కింద ఎవరో దీన్ని పాతిపెట్టినట్టున్నారు. ఇద్దరం కలిసి దీన్ని బయటికి తీద్దాన్రా. చాలా బరువుగా ఉన్నట్టుంది. ఇద్దరూ కలిసి ఎంతో కష్టపడి ఆ బరువైన పెట్టెను గుహ నీళ్ల నుండి బయటికి తీసి పక్కన పెడతారు. దానిమీదున్న మట్టిని శుభ్రం చేస్తారు. పెట్టెకున్న తాళం తుప్పు పట్టి ఉండడంతో రామయ్య పారతో గట్టిగా 2 దెబ్బలు కొట్టగానే ఆ తాళం విరిగిపోతుంది. రామయ్య మెల్లగా ఆ పెట్టె మూత తెరుస్తాడు. ఆ సమయంలో లోపల ఉన్న దృశ్యం చూసి ఇద్దరి కళ్ళు జిగేల్మంటాయి.
పెట్టె నిండా స్వచ్ఛమైన బంగారు నాణేలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలతో పొదగబడిన ఆభరణాలు, రాజుల కాలం నాటి పచ్చల హారాలు ఉన్నాయి. ఆ చీకటి గుహలో ఆ నిధి వెలుగులు విరజిమ్ముతోంది. రామయ్య భయంతో, ఆశ్చర్యంతో వణికిపోతూ, సీత, ఇదంతా ఏంటే? ఇన్ని బంగారు నాణాలు, ఇంత పెద్ద నిధి! నా జీవితంలో ఇంత బంగారం కల్లో కూడా చూడలేదు. ఇవి మన దేశాన్ని పూర్వం పరిపాలించిన రాజుల నాటి నిధిలా ఉంది. చూడు, ఆ నాణేల మీద పాత రాజుల ముద్రలు కూడా ఉన్నాయి. సీతమ్మ చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకుంటూ, బాబోయ్, ఇదంతా చూస్తుంటే నాకు భయమేస్తోందండి. ఇంతటి మహానిధి మన పేద గుహ కింద ఉండటమేంటి? ఇద్దరూ ఆ నిధిని చూస్తూ అలాగే నిశ్శబ్దంగా ఉండిపోతారు. కొంతసేపటి తర్వాత రామయ్య మాట్లాడటం మొదలు పెడతాడు. సీత, చూసావా? ఈ ఒక్క పెట్టెలో ఉన్న నిధితో మన దరిద్రాన్ని శాశ్వతంగా పారద్రోలవచ్చు. మనం రాజుల్లాగా బతకవచ్చు. పెద్ద భవనం కట్టుకోవచ్చు. జీవితాంతం కష్టపడకుండా కూర్చొని తినచ్చు. సీతమ్మ చాలా దృఢమైన స్వరంతో, ఏమంటున్నారండి మీరు? ఆ మాటలు మీ నోటి వెంట ఎలా వస్తున్నాయి? ఇదంతా చూసి మీరు ఆశపడుతున్నారా? లేదు సీత, లేదు. నేను కేవలం ఒక సాధారణ మనిషికి కలిగే ఆలోచనను బయటపెట్టానంతే. నా మనసులో ఎలాంటి దురాశ లేదు. మనది కాని దాని గురించి మనం ఎప్పుడూ ఆశపడకూడదని నాకు బాగా తెలుసు. అవునండి, ఈ నిధి మనది కాదు. ఇది మన కష్టార్జితం అసలే కాదు. ఈ బంగారు నాణేల మీద ఉన్న ముద్రలు చూస్తుంటే ఇవి మన రాజ్యానికి చెందిన పాత ఆస్తులన్నీ స్పష్టంగా అర్థమవుతోంది. పూర్వం ఎప్పుడో యుద్ధాల సమయంలో రాజులు తమ నిధిని ఇలా గుహల్లో రహస్యంగా పాతిపెట్టి ఉండేవారట. కాబట్టి ఈ ఆస్తికి అసలైన హక్కుదారుడు మన ప్రస్తుత మహారాజుగారి. నీ ఆలోచన చాలా గొప్ప సీత. నువ్వు చెప్పింది 100కి 100 నిజం. ఈ నిధిని మనం తీసుకుంటే అది దొంగతనంతో సమానం. మన కష్టం కాని సొమ్మును తింటే అది మనకరగదు. దానివల్ల మనకు మనశ్శాంతి కరువవుతుంది. ప్రతి క్షణం ఎవరో వచ్చి పట్టుకుంటారేమో అన్న భయంతో బతకాలి. అటువంటి భయంతో కూడిన సంపద మనకక్కర్లేదు. మనకు నిద్రపట్టని రాత్రులొద్దండి. మన గంజినీళ్లు మనకు శ్రీరామరక్ష. ఈ ఉదయం నాకెంత ప్రశాంతత ఉందో నా జీవితాంతం అదే ప్రశాంతత కావాలి. నిజాయితీ అనేది మనం ధరించే అతి పెద్ద ఆభరణం. ఈ బంగారు ఆభరణాలు దాని ముందు ఎందుకు పనికిరావు. వెంటనే మనం దీన్ని రాజుగారికి అప్పగిద్దాం. సరే సీత, నేనిప్పుడే ఈ పెట్టెని తీసుకుని రాజధానికి బయలుదేరుతాను. నేను కూడా మీతో పాటే వస్తానండి. ఇంత పెద్ద నిధిని మీరొక్కరే తీసుకెళ్లడం సురక్షితం కాదు. ఇద్దరం కలిసెళ్ళి రాజుగారికి అప్పగించి మన బాధ్యతని పూర్తి చేద్దాం. మన మనసు తేలిక పడుతుంది. అలా వాళ్ళిద్దరూ ఆ ఇనప్పెట్టెను ఒక పాత గోని సంచిలో గట్టిగా మూటకట్టి ఒక వెదురు కర్రకు మధ్యలో వేలాడదీస్తారు. రామయ్య ముందువైపు, సీతమ్మ వెనకవైపు ఆ కర్రను భుజాలపై మోసుకుంటూ కాలినడకన రాజధాని నగరమైన ధర్మపురికి బయల్దేరతారు. అడవి మార్గం గుండా ఎండలో నడుస్తూ ఆ బరువైన పెట్టెను మోస్తూ చాలా కష్టపడతారు. అయినా వారి మనసులో ఒక మంచి పని చేస్తున్నామనే తృప్తి వారిని ముందుకు నడిపిస్తుంది. దారిలో ఒక గ్రామం వస్తుంది. అక్కడ వారొక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ ఊర్లో వడ్డీ వ్యాపారం చేసుకునే లోభి అయిన వీరయ్య వారిని గమనిస్తాడు. ఆ సంచిలోంచి ఒక బంగారు నాణం కింద పడి ఉండటాన్ని వీరయ్య చూస్తాడు. వీరయ్య ఆశ్చర్యంతో, దురాశతో వారి వద్దకొచ్చి, ఏవయ్యా, మీ వేషధారణ చూస్తే కటిక పేదవారిలా ఉన్నారు. కాని మీ సంచిలో నుంచి బంగారు నాణేలు రాలుతున్నాయి. ఏంటి ఆ మూటలో ఏముంది? అయ్యా, ఇది మాకు దొరికిన పాతకాలపు నిధి. ఇందులో చాలా బంగారు నాణేలు, ఆభరణాలు ఉన్నాయి. ఇవి మహారాజు గారికి చెందవలసినవి. అందుకే ఆయనకు అప్పగించడానికి తీసుకెళ్తున్నాము. పిచ్చివాళ్లలారా, ఎవరైనా నిధి దొరికితే రహస్యంగా దాచుకుని సుఖపడతారు. కాని మీరు రాజుగారికివ్వడానికి వెళ్తున్నారా? రాజుగారి దగ్గర ఇప్పటికే బోల్డంత డబ్బుంది. ఒక పని చేయండి, ఆ నిధిని నాకిచ్చేయండి. దానికి బదులుగా నేను మీకు 10,000 రూపాయలు ఇస్తాను. ఆ డబ్బుతో మీరు సుఖంగా మీ ఊళ్ళో బతకవచ్చు. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు. చూడు బాబయ్యా, నువ్వెంత డబ్బిచ్చినా ఈ నిధిని మేం నీకివ్వము. ఇది ధర్మం కాదు. ఇది రాజ్యానికి సంబంధించిన సొమ్ము.
దీన్ని రాజుగారికే అప్పగించాలి. మాకు డబ్బు పిచ్చి లేదు. నిజాయితీగా బతకడమే మాకు ముఖ్యం. మా దారిన మమ్మల్ని పోనివ్వు. అప్పుడు వీరయ్య వారి నిజాయితీని చూసి ఆశ్చర్యపోయి ఏమీ అనలేక వెనుతిరుగుతాడు. రామయ్య, సీతమ్మ మళ్లీ తమ ప్రయాణం కొనసాగించి సాయంత్రానికి రాజధాని నగరానికి చేరుకుంటారు. నేరుగా మహారాజు కోట ద్వారం వద్దకు వెళ్తారు. కోట కాపలివాడు వారినాపి కోపంగా, ఏయ్, ఎవరు మీరు? ఎక్కడికెళ్తున్నారు? మీ వేషాలు చూస్తుంటే బిచ్చగాళ్లలా ఉన్నారు. ఇది మహారాజుగారి కోట. ఇక్కడి నుండి వెళ్ళిపోండి. రామయ్య వినయంగా, అయ్యా, దయచేసి మమ్మల్ని మహారాజుగారి దగ్గరికి వెళ్ళనివ్వండి. మేమొక ముఖ్యమైన విషయం గురించి మహారాజుగారికి తెలియచేయాలి. మా దగ్గర రాజ్యానికి సంబంధించిన ఒక అమూల్యమైన వస్తువుంది. దాన్ని స్వయంగా రాజుగారికే అప్పగించాలి. అదంతా కుదరదు. మీలాంటి వాళ్ళందర్నీ రాజుగారి దగ్గరికి పంపితే మా ఉద్యోగాలు ఊడతాయి. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తారా, లేక మిమ్మల్ని జైల్లో వేయమంటారా? ఆ సమయంలో అటుగా వెళ్తున్న రాజ్యమంత్రి వీరభద్రుడు వారి సంభాషణను వింటాడు. పేదవారిగా ఉన్నవారి ముఖంలో ఒక విధమైన తేజస్సు, నిజాయితీ ఉండటం అతను గమనిస్తాడు. ఏంటక్కడ గొడవ? వారినెందుకు అడ్డుకుంటున్నారు? మంత్రుల వారికి నమస్కారం. అయ్యా, మాది పక్కనే ఉన్న అడవికి సమీపంలోని గుహ. ఆ గుహలో మాకీ నిధి దొరికింది. ఇది రాజ్యానికి చెందవలసిందిగా భావించి మహారాజుగారికి అప్పగించడానికి ఎంతో దూరం నుండి నడిచి వచ్చాము. దయచేసి మమ్మల్ని మహారాజుగారి వద్దకు తీసుకువెళ్ళండి. మంత్రి వారి మాటలకు ఆశ్చర్యపడి, నిధి దొరికితే ఎవరైనా తీసుకొచ్చిస్తారా? మీరు నిజమే చెప్తున్నారా? సరే, నా వెంట రండి. మహారాజుగారు నిండు కొలువులో ఉన్నారు. అలా చెప్పి మంత్రివార్ని మహారాజు సభకు తీసుకువెళ్తాడు. సభలో ఉన్నవారంతా వీరి వేషధారణ చూసి ఆశ్చర్యపోతారు. రామయ్య, సీతమ్మ ఆ బరువైన పెట్టెను సభ మధ్యలో దించి మహారాజుకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. మహారాజా, ఈ దంపతులు అడవి సమీపంలో ఉంటారట. వీరికేదో నిధి దొరికిందట. దాన్ని మీకు అప్పగించడానికి వచ్చారు. ఏమిటి? నిధి దొరికిందా? ఆ పెట్టెను తెరవండి అనగానే భటులా పెట్టె మూతను పూర్తిగా తెరిచి చూపిస్తారు. సభలో ఉన్నవారంతా ఆ నిధి వెలుగులు చూసి మంత్రముగ్ధులవుతారు. అది చూసి మహారాజు ఆశ్చర్యపోతాడు. ఓహో, ఇది మా తాత ముత్తాతల కాలం నాటి నిధి. ఎన్నో ఏళ్ల క్రితం పరాయి రాజుల దండయాత్ర సమయంలో ఈ నిధిని ఎక్కడో దాచిపెట్టారని చరిత్రలో చదివాను. ఇన్ని సంవత్సరాలకు ఇది మీకు దొరికిందన్నమాట అని మహారాజు రామయ్య వైపు తిరిగి ప్రశ్నార్థకమైన ముఖంతో చూస్తాడు. ఏమయ్యా, నీకీ నిధి దొరికినప్పుడు దీన్ని నీ దగ్గరే ఉంచుకోవాలని ఎందుకనిపించలేదు? ఇదెంత పెద్ద నిధంటే దీన్నమ్ముకొని నువ్వు నీ తరతరాలు ఎంతో విలాసవంతమైన జీవితం గడపవచ్చు. ఎవ్వరూ నిన్ను పట్టుకునేవారు కూడా లేరు. అయినా దీన్ని తీసుకుని నా దగ్గరకెందుకొచ్చావు? నీకాశ లేదా? రామయ్య ఎంతో వినమ్రతతో, ప్రభూ, ఆశలేని మనిషి ఈ సృష్టిలో ఉండడు. కాని ఆ ఆశ ధర్మబద్ధమైనదిగా ఉండాలి. మా కష్టంతో మేం పండించుకున్న పంటను, నేను కొట్టుకొచ్చిన కట్టెలనమ్మగా వచ్చిన డబ్బు అయితే మేం సంతోషంగా అనుభవించేవాళ్లం. కానీ ఈ నిధి మా కష్టార్జితం కాదు. ఇదెవర్దో, దానికి వారే హక్కుదారులు. అవును మహారాజా, మా పెద్దలు మాకొక మాట చెప్పారు. పరుల సొమ్ము పాము వంటిది, అది ఎప్పటికైనా మనల్ని కాటేయక మానదు అని. ఈ నిధి మీద ఉన్న ముద్రలు చూసి ఇవి రాజ్యానికి చెందినవని మేం అర్థం చేసుకున్నాం. రాజ్యానికి చెందిన సొమ్మును మేం తీసుకుంటే అది మేము మా కన్నతల్లి లాంటి ఈ భూమికి ద్రోహం చేసినట్టే. నిజాయితీగా బతకడమే మేం నేర్చుకున్న అతి పెద్ద విద్య. అందుకే దీన్ని మీకు అప్పగించడానికొచ్చాం. దయచేసి దీన్ని స్వీకరించి రాజ్యంలో ప్రజల మేలు కోసం ఉపయోగించండి. అప్పుడు రామయ్య, సీతమ్మల మాటలకు మహారాజు ఎంతో చలించిపోతాడు. వారి ముఖంలో కనిపిస్తున్న నిజాయితీ, ధర్మ నిరతి చూసి ఆయన చేతులు జోడించి నమస్కరిస్తాడు. సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోతారు. ఒక మహారాజు ఒక పేదవాడికి నమస్కరించడం చూసి నిశ్చేష్టులవుతారు. మంత్రులారా, సభాసదుల్లారా, చూశారా ఈ దంపతుల్ని? వీరు కట్టుకోడానికి సరైన బట్టల్లేని పేదవారు కావచ్చు. కాని గుణంలో, నిజాయితీలో నాకంటే, మీ అందరికంటే అత్యంత ధనవంతులు. ఎవరైనా సరే కింద పడిన ఒక చిన్న నాణెం
తమ జేబులో వేసుకునే ఈ రోజుల్లో ఇంత పెద్ద మహానిధిని కళ్ల ముందు చూసి కూడా ఏమాత్రం చెలించని వీరి నిజాయితీని వెలకట్లేము. ఒక రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే నాకు సైన్యం, సంపద మాత్రమే ఉంటే సరిపోదు. ఇలాంటి నిజాయితీ గల పౌరులున్నప్పుడే రాజ్యం నిజంగా బాగుపడుతుంది అని చెప్పి మహారాజు తన సింహాసనం దిగి రామయ్య దంపతుల వద్దకొస్తాడు. రామయ్య, సీతమ్మ, మీ నిజాయితీ, మీ ధర్మబుద్ధి నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. మీరు తీసుకొచ్చిన ఈ నిధి కన్నా మీరే ఈ రాజ్యానికి దొరికిన అసలైన నిధి. గుహల్లో నివసిస్తూ కష్టాలు పడుతూ కూడా ధర్మాన్ని తప్పని మీలాంటి వారు ఇకపై అలా కష్టపడకూడదు. నేను రాజుగా మీకొక బహుమానం ఇస్తున్నాను. మంత్రివర్య, వెంటనే రాజధాని నగరంలో అన్ని వసతులు ఉన్న ఒక పెద్ద భవనాన్ని వీరికి బహుమతిగా ఇవ్వండి. వీరి జీవితాంతం వీరికి ఎలాంటి కష్టం రాకుండా నెలకు సరిపడా జీవన భృతిని రాజ ఖజానా నుండి అందించండి. అంతేకాదు, రామయ్య లాంటి నిజాయితీ గల వ్యక్తి మన రాజ్యంలో ఏదో ఒక ముఖ్యమైన స్థానంలో ఉండాలి. నేటి నుండి రామయ్యను మన రాజకోశాగారానికి గౌరవ అధికారిగా నియమిస్తున్నాను. ఎందుకంటే ఇంతటి నిజాయితీపరుడి చేతుల్లో మన ఖజానా ఎంతో సురక్షితంగా ఉంటుంది. రామయ్య కన్నీటితో, మహారాజా, మీ దయకు ఎంతో కృతజ్ఞతలు. మేమేదో బహుమానం ఆశించి ఈ పని చేయలేదు. మా బాధ్యతను మాత్రమే నెరవేర్చాము. నాకు తెలుసు రామయ్య, మీరు దేనిని ఆశించలేదని. కాని ధర్మాన్ని రక్షించేవారిని రక్షించవలసిన బాధ్యత రాజుగా నాపై ఉంది. మీరు నా బహుమానాన్ని కాదనకూడదు. సభలోని వారంతా కరతాళ ధ్వనులతో రామయ్య, సీతమ్మల్ను అభినందిస్తారు. రాజుగారు వారికి కొత్త బట్టలు పెట్టి మర్యాదలు చేసి వారి కోసం కేటాయించిన భవనానికి పంపిస్తారు. తమ నిజాయితీకి ఇంతటి గొప్ప గుర్తింపు లభించినందుకు ఆ పేద దంపతులు ఎంతో సంతోషిస్తారు. ఆ తర్వాత వారు రాజుగారిచ్చిన భవనంలో సుఖంగా జీవిస్తూ తమకొచ్చే జీవన భృతిలో కొంత భాగాన్ని ఇతర పేదవారికి దానం చేస్తూ జీవితాంతం ధర్మబద్ధంగా, ఆదర్శంగా జీవిస్తారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, నిజాయితీకి ఎప్పటికైనా తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. తాత్కాలిక లాభాల కోసం దురాశ పడకుండా ధర్మంగా ఉంటే అదే మనకు శాశ్వతమైన కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది. నిజాయితీ మనిషికి అతి పెద్ద ఆభరణం. ఇది మనలో చాలామందికి తెలిసిన కథే. దూరంగా కొండల నడుమ పచ్చని పొలాలతో కనపడుతుంది చూడండి, అదే కృష్ణపురం. ఆ అందమైన చిన్న పల్లెటూర్లో రంగయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి చిన్న పూరిల్లు, 2 ఎకరాల చిన్న పొలం. యశోదా, నువ్వు పనికి వెళ్లడం ఎందుకే? ఇంట్లోనే ఉండు. నీ కష్టానికి నా కష్టం తోడైతే మన కొడుకు బాగా చదువుకుంటాళ్లే అయ్యా అంటూ భార్య యశోద కూలి పనులు చేస్తూ రంగయ్యకి సహకరించేది. ఇద్దరూ కలిసి కష్టపడినా ఇంట్లో చాలా సమస్యలుండేవి. రోజూ 2 పూటలా తిండమే అదృష్టంగా భావించేవారు. వాళ్ల కొడుకు రాముడు చదువుకుంటూ ఉండేవాడు. డబ్బంతా అతనికే ఖర్చయిపోయేది. బిడ్డ ప్రయోజకుడై సంపాదిస్తే తప్ప మన కష్టం తీరదే. వాడు ఖచ్చితంగా వృద్ధిలోకొస్తాడు అనుకుని కష్టపడుతూనే ఉండేవాడు. ఊరివారు రంగయ్య ఇంటిని చూసి జాలిపడేవారు, కాని సాయం మాత్రం చేసేవారు కాదు. ఇంకొంతమందైతే వాళ్ల పేదరికాన్ని చూసి ఎగతాళి చేస్తూ ఉండేవారు. కాని రంగయ్య ఆ మాటలు విన్నా పట్టించుకునేవాడు కాదు. అతని నోట్లో ఒకే ఒక్క మాట ఉండేది: కష్టపడే చేతులకి దేవుడు తప్పక సహాయం చేస్తాడు, మనం కష్టం మానకుండా చూడాలి అంతే అనుకుంటూ ఉండేవాడు. ఆ కుటుంబానికి ప్రతిరోజూ ఒక పరీక్ష. కాని కొడుక్కే లోటు లేకుండా చూసుకునేవారు. దేవుడి మీద భారం వేసి ఉన్న చిన్నపాటి పొలంలో పంట వేశాడు. కాని దేవుడికి అప్పుడప్పుడు సరదా కదా. ఎండలు బాగా కాసి ఆ పంట కాస్త ఎండిపోయింది. అదేంటో తెలియదు కాని కష్టం మీద కష్టం చూసి ఆనందించడం ఆ దేవుడికి వినోదమేమో కదా. రచ్చబండ దగ్గర వీళ్ల గురించే చర్చ మొదలయింది. ఇక రంగయ్య కుటుంబం కోలుకోవడం కష్టమేరా. నాకు తెలిసి ఇల్లు పొలం అమ్ముకొని పట్నానికి వెళ్ళిపోతారేమో. అంతకు మించి ఏం చేస్తారులే. అయినా కూలి పని చేసుకునే వాళ్ళకి వ్యవసాయం ఎందుకు చెప్పు? దరిద్రం నెత్తిమీద ఉంటే మనమేం చేస్తాంలే
అంటూ వ్యంగ్యంగా మాట్లాడుకునేవారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రిపూట రంగయ్య యశోద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎవయ్యా, మనకే ఈ కష్టాలెందుకు? ఆ దేవుడికి నిజంగా దయలేదు. బాధపడుకు యశోద, కష్టాలు పెరుగుతున్నాయి అంటే విరుగుతున్నాయి అని అర్థం. పెరుగుట విరుగుట కొరకే. ఇవన్నీ అబ్బాయికి తెలియనివ్వకు. షావుకార్ దగ్గర అప్పు నేనెలాగోలా తీరుస్తాన్లే అంటూ ప్రతి తండ్రిలాగే మాట్లాడాడు. కాని ఇదంతా చాటుగా కొడుకు రాముడు వింటూ ఉన్నాడు. తర్వాత రోజునుంచి తనే చదువు ఆపేశాడు. చుట్టుపక్కల పిల్లలకి పాఠాలు చెప్తూ తండ్రికి సాయం చేస్తూ ఉండేవాడు. తల్లి తండ్రి ఎంత చెప్పినా వినకుండా ఆపనే చేసేవాడు. పర్లేదులేమ్మా, ఈ సమయంలో మీకు సహాయపడకపోతే ఎలా? ఏమయ్యా, పిల్లోడు చదువు ఆపడం నాకు బాధగా ఉంది. రాముడు చాలా తెలివైనవాడు. యశోద, నేను కూడా చెప్పి చూశాను. వాడు వినట్లేదు. బహుశా మన మాటలు విన్నాడేమో. అప్పులు పెరుగుతున్నాయ్యా. షావుకారు వేధింపులు భరించలేకపోతున్నాను. వీడేమో చదువు మానేసి కూర్చున్నాడు. కొన్ని రోజుల్లే, మళ్ళీ మనం పంట వేశాం కదా, ఈసారైనా దేవుడు కనికరించడా అంటూ ఏదో ఆశాభావంతో చెప్పాడు. ఆ సంవత్సరం వర్షాలు పూర్తిగా మానేశాయి. పొలం ఎండిపోయింది. పంట అస్సలు పండలేదు. అప్పు తీర్చలేక, తిండానికి సరిగ్గా లేక ఆ కుటుంబం దారిద్ర్యంలో కూరుకుపోయింది. షావుకారు వేణుగోపాలం వచ్చాడు. రంగయ్య, నీ అప్పు 5,000 అయింది. ఇవ్వకపోతే నీ పొలం నా పేరు మీద రాయించుకుంటాను. అయ్యా అయ్యా, కొంచెం సమయం ఇవ్వండి. పంట లేదు. ఈ ఏడాది కష్టంగా ఉంది. సమయం అయిపోయింది రంగయ్య. వారం రోజుల్లో డబ్బివ్వు, లేదా నీ పొలం నా పేరు మీద రాసేయ్ అంటూ కరాఖండిగా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న యశోద మూలలో కూర్చుని ఏడ్చింది. ఈ విషయం ఆ నోట ఈ నోట రాముడికి తెలిసింది. నాన్నా, మన పొలం పోతుందా అని కొడుకనగానే రంగయ్య గుండె మెలిపెట్టింది. కాని పైకి చిరునవ్వు నవ్వాడు. లేదు నాయనా, పొలం పోదు. నాన్న ఉన్నాడు కదా అని చెప్పాడు. కాని రంగయ్యకేం చేయాలో అర్థం కాలేదు. రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాడు. ఉదయాన్నే రాముడు రంగయ్య దగ్గరకొచ్చాడు. నాన్నా, నేను పట్నం వెళ్తాను. అక్కడ కూలి పనిచేసి డబ్బు పంపిస్తాను. నాయనా, నువ్వు చిన్నవాడివిరా. నాన్న, నాకు 20 సంవత్సరాలు. చేతులున్నాయి, బలం ఉంది. మీరు కష్టపడటం చూసి నేనింట్లో కూర్చోలేను. పర్లేదులేండి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పగానే రంగయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కొడుకు భుజం మీద చేయి వేశాడు. సరే నాయనా, కాని జాగ్రత్త. రాముడు వెళ్ళిపోయాడు. రంగయ్యకి కాస్త గర్వం, బాధ కలిసొచ్చాయి. కొడుకు పట్నం వెళ్లిన మరుసటి రోజు యశోద భర్త దగ్గరికి వెళ్ళింది. ఏమయ్యా, ఊరి పెద్ద మనిషి రామారావు గారు అడిగారు. వారింట్లో పనిచేస్తే నెలకి 1000 రూపాయలు ఇస్తారంట. నేను వెళ్తాను. నువ్వలా కష్టపడితే మన కుటుంబానికి గౌరవం ఉండదు కదా. పర్లేదయ్యా, ఈ నవ్వేవాళ్లు మన కష్టాన్ని తీర్చలేరు కదా అని చెప్తూ రంగయ్యని ఒప్పించి పనికి వెళ్ళింది. రంగయ్య మాత్రం ఇంట్లో ఉన్న స్థలంలోనే కూరగాయలు పండించడం మొదలుపెట్టాడు. రాముడు పట్నంలో పెద్ద కిరాణా దుకాణంలో పనిచేస్తూ చదువుకుంటున్నాడు. రంగయ్య మనసు నిండిపోయింది. తన కుటుంబాన్ని చూస్తుంటే అతనికి గర్వంగా అనిపించింది. నిజంగా కుటుంబం అంటే ఇలాగే ఉండాలి కదా. కష్టాన్నందరూ పంచుకుంటే మనల్ని చూసి ఆ కష్టం పారిపోదు. ఉన్న అప్పుకి వడ్డీలు తీర్చుకుంటూ కొన్ని నెలల్లోనే ముగ్గురూ కలిసి అప్పు మొత్తం తీర్చేశారు. కూరగాయలకి మంచి పేరు కూడా రావడంతో రంగయ్యకి చాలా సంతోషం వేసింది. అందరూ కలిసి వేణుగోపాలానికి అప్పు తీర్చారు. పొలం మిగిలింది. రంగయ్య, నీ కుటుంబం ఒక్కటిగా నిలబడింది. ఇలాంటి కుటుంబం మన వెనక నిలబడితే మగాడు ప్రపంచాన్నైనా ఓడించగలడు అని రంగయ్య కుటుంబాన్ని మెచ్చుకుంటాడు. రంగయ్య తన భార్యని కొడుకుని చూస్తూ గర్వపడ్డాడు. అయ్యా, ఒంటరి మనిషి కూలిపోవచ్చు, కాని కుటుంబం ఒక్కటిగా నిలబడితే ఏ తుఫాను కూడా వాళ్ళని ఏమీ చేయలేదు. మరుసటి సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. రంగయ్య పొలంలో మంచి పంటొచ్చింది. అంతేకాదు, కూరగాయలు కూడా పండిస్తున్నాడు. రాముడు చదువుకుంటూనే ఉన్నాడు కాని వ్యాపారం మాత్రం వదల్లేదు. తండ్రి పండించిన కూరగాయల్ని పట్నంలో అమ్మేవాడు. నాన్నా, పట్నంలో వంకాయలకి మంచి గిరాకీ ఉంది. అవి పండిస్తావా అని చెప్పడంతో రంగయ్య ఆ విధంగా పండించేవాడు. రాముడు వాటిని పట్నంలో అమ్మేవాడు. యశోద మాత్రం ఆ పెద్ద మనిషి రామారావు దగ్గర నమ్మకంగా పనిచేస్తూ వ్యవసాయంలో మెళకువలు నేర్చుకుంటూ భర్తకి చెప్పేది. రంగయ్య పంట బాగా పండిస్తూ ఆదాయం సంపాదించేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి.
వాళ్ళు పనిచేయడం మాత్రం ఆపలేదు. ఆ సంవత్సరం రంగయ్య కుటుంబానికి మంచి ఆదాయం వచ్చింది. చిన్న పూరి ఇల్లు మారి బంగ్లాగా మారింది. కొడుకు వంటి మీదకి మంచి బట్టలొచ్చాయి. ఊరివారు ఆ మార్పు చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఎండాకాలంలో ఎందుకో రంగయ్య కుటుంబానికి బాగా కలిసొచ్చినట్టుంది అని అందరూ వెక్కిరించడం ఆపేసి గొప్పగా రచ్చబండ దగ్గర మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్ళు ఎగతాళిగా మాట్లాడినప్పుడు రంగయ్య కృంగిపోలేదు. అలాగే ఇప్పుడు పొగుడుతుంటే పొంగిపోవట్లేదు. కష్టాన్ని నమ్మి పనిచేస్తూనే ఉన్నాడు. ప్రతి వేసవికి ఆకలితో ఉన్న రంగయ్య ఇల్లు ఇప్పుడలా లేదు. ఆహా, పైన చందమామ చుక్కలు, నా ఎదురుగా నా భార్య బిడ్డ ఇలా కలిసి భోంచేస్తూ ఉంటే స్వర్గం ఇదేనేమో అనిపిస్తుంది అంటూ వెన్నెల్లో కూర్చొని చల్లగాలి పీలుస్తూ భోంచేస్తున్నాడు. అటుగా వెళ్తున్న ఊరి పెద్ద రామారావు ఒకరోజు రంగయ్య దగ్గరకొచ్చాడు. రంగయ్య కూరగాయల మొక్కలకి పాదులు చేస్తూ ఉన్నాడు. రామారావుని చూడగానే అయ్యా, రండి కూర్చోండి అంటూ అతిథి మర్యాదలు చేశాడు. రామారావు సూటిగా రంగయ్యని ఒక ప్రశ్న అడిగాడు. రంగయ్య, జీవితంలో చిన్న సమస్య రాగానే అందరూ అతలాకుతలమవుతారు కదా. నీ జీవితం తలకిందులైనా మళ్లీ పుంజుకున్నా అలాగే స్థిమితంగా ఉన్నావు. ఎలా? కష్టాలు పడుతూ ఉంటేనే మన మీద మనకి నమ్మకం వస్తుందయ్యా. అలా ఇది కూడా నాలో నమ్మకం పెంచింది. అంతేకాదు, నాకొక సమస్య వస్తే నా కుటుంబం నా వెంట నిలబడింది. అలాంటప్పుడు బాధపడి ఏం లాభం అని చాలా నిశ్చలంగా చెప్పాడు. రామారావు అలా గుడ్లప్పగించి చూస్తున్నాడు. అయినా కష్టం ఒకరే పంచుకుంటే చాలా భారంగా ఉంటుంది. 10 మంది పంచుకుంటే దూరంగా ఉంటుంది. 10 పొట్టేళ్లు కలిస్తే ఎంత సింహం అయినా ఏం చేస్తుంది చెప్పండి అని చెప్పాడు. ఆ మాటలకి రామారావుకి చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. కాని పెద్దరికం వల్ల మౌనంగా వెళ్ళిపోయాడు. రంగయ్య మాత్రం ఎప్పట్లాగానే పనిచేసుకుంటూ బతుకుతూ ఉన్నాడు. కుటుంబం ఎప్పట్లాగే అతన్ని ప్రేమిస్తూ ఉంది. ప్రేమతో కూడిన కుటుంబాల్ని చూస్తే కష్టం కూడా కొంచెం దూరంగా ఉంటుంది కదా.